ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ సాహితి. హలో అండి. సో ఇంకో కథతో సాహితి వచ్చింది. అయితే సాహితి, ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది కరువు అయిపోయింది. అంటే అసలైన ప్రేమ కరువైంది, నకిలీ ప్రేమలన్నీ పుష్కలంగా దొరుకుతున్నాయి. దాంట్లో తల్లి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, ఆ టైం అనేది పేరెంట్స్ అందరు బిజీగా ఉండి వాళ్ళు ఆ ప్రేమ కరువు అయిపోతుందేమో అనిపిస్తుంది. దీని గురించి ఒక కథ కావాలి. అయితే పేరెంట్స్ లవ్ గురించి మీరు చెప్పినట్టు ఒక కథ డైరెక్ట్ గా కథలో ప్రైమరీ టీచర్ వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఒక ఎగ్జామ్ పెడదామని డిసైడ్ అవుతుంది. క్లాస్ లోకి వెళ్ళగానే ఈ రోజు మీకు ఒక సడన్ టెస్ట్ అని చెప్తారు. సేమ్ మనం మన స్కూల్లో ఉన్నప్పుడు భయపడినట్టే పిల్లలందరూ అదేంటి టీచర్ ఇప్పుడు మేము కదా అంటే అదే మేము ఎగ్జామ్ అంటే రాయలేము కష్టము అని భయపడిపోతూ ఉంటారు. అయితే లేదు ఇది చాలా మంచి ఎగ్జామ్, మీరు చాలా ఎంజాయ్ చేసే ఎగ్జామ్ అని చెప్తారు. ఆయన పిల్లలు పాపం హెసిటేట్ చేస్తాం, ఆ ఎగ్జామ్ ఇప్పుడు ఏదో స్పోర్ట్స్ అవుతుంది గేమ్స్ అవుతుంది అనుకున్నాము, మేము ఇప్పుడు ఎగ్జామ్ రాయమంటే టీచర్స్ కదా వాళ్ళు స్ట్రిక్ట్ అయిపోయి ఇంకా అప్పటిదాకా ఉంటారు. వాళ్ళు ఎవరు ఏ టీచర్ అయినా ముద్దుగా ఉన్నంత వరకు ఉంటారు, ఎంత చిన్న పిల్లలు లైన్ లో లేకపోతే సీరియస్ అయిపోతారు. అలాగే లేదు మీరు ఇప్పుడు రాయాల్సిందే ఎగ్జామ్ అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్తారు. పిల్లలందరూ ఆబ్వియస్లీ అరవగానే సైలెంట్ అయిపోయి రాద్దామని డిసైడ్ అవుతారు. అలాంటప్పుడే అందరికి ఒక్కొక్కరికి పేపర్ ఇచ్చి ఈ రోజు మీరు ఏం రాయాలి అంటే మీరు ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు, మీరు ఎలా అంటే ఎవరిలా అవ్వాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా మారాలనుకుంటున్నారు అనేది దీంట్లో బొమ్మలు వేసి మీరు ఒక ఎస్సే లాగా రాయండి అని చెప్తుంది. చెప్పగానే పిల్లలందరూ సరే ఇదేదో ఎగ్జామ్ లాగా లేదు, ఇదేదో సరదాగా ఉంది, మాకు నచ్చింది మేము రాసుకోవచ్చు అని ఒక్కొక్కరుగా పిల్లలందరూ మొదలు పెడతారు. కొంతమంది కాపీ కొట్టడానికి ట్రై చేస్తారు, కానీ దీంట్లో కాపీ ఏముంటుంది, ఎవరిది వాళ్ళదే కదా, మనమేం అవ్వాలో మనమే మనకు తెలుసు కదా, అందుకని కాపీ అది అవ్వదు, ఎవరిది వాళ్ళు రాసుకుంటారు. రాసుకోగానే టీచర్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళి కరెక్షన్ చేద్దాంలే, ఇక్కడ క్లాసెస్ లో నాకు టైం ఉండట్లేదు అని తన క్లాసెస్ అన్ని ఫినిష్ చేసుకుని టీచర్ ఇంటికి వెళ్తుంది. టీచర్ పేరు సీత, వాళ్ళ హస్బెండ్ పేరు రామ్. అయితే టీచర్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే టీచర్ పేపర్స్ కరెక్ట్ చేద్దామని కూర్చుంటుంది. వాళ్ళ హస్బెండ్ అక్కడే కూర్చుని తన ఐప్యాడ్ లో ఏవో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. సేమ్ మనందరిలాగే రీల్స్ అనే స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఉండేసరికి టీచర్ ఒకరి తర్వాత ఒకరి పేపర్ తీసుకుంటూ ఉంటుంది, కరెక్షన్ చేస్తుంది. ఒకళ్ళు నేను అబ్దుల్ కలాం లాగా అవ్వాలని రాస్తారు, ఒకళ్ళు నేను మా నాన్నలాగా అవ్వాలని రాస్తారు, ఒకళ్ళు చాలా థాట్ఫుల్ గా నేను ఒక రైతు అవ్వాలని రాస్తారు, ఇంకొకరు నేను మిలిటరీ పర్సన్ అవ్వాలని రాస్తారు. వీళ్ళిద్దరు లేకపోతే మన లైఫ్ లేదు. అలాగే చాలా మంది పిల్లలు చిన్న పిల్లలైనా కూడా 6-7 ఏళ్ల పిల్లలైనా చాలా థాట్ఫుల్ గా చూసిన దాన్ని బట్టి నేర్చుకుంటారండి. పిల్లలు చుట్టూ అలా ఉంది దాన్ని బట్టి నేర్చుకుంటారు. అలాగే చూసిన దాన్ని బట్టి వాళ్ళు అలా రాస్తారు. ఒక్క పిల్లోడి పేపర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటి అని టీచర్ తీసి కరెక్షన్ చేస్తే దాంట్లో ఏమని రాసిందంటే నేను మొబైల్ అవ్వాలని ఉంది అని రాస్తారు. అది చూసిన ఆ టీచర్కి అర్థం కాదు, ఏంటి మొబైల్ అవ్వడం ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క పెద్ద పెద్ద మహా వాళ్ళ గురించి చెప్పారు, మొబైల్ గురించి చెప్తున్నాడు ఏంటి అనుకుంటారు. అనుకునేసరికి కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అది చూస్తున్నప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ మారుతుంటే వాళ్ళ ఆయన చూసి ఏమైంది, ఏంటి మొహంలో పెట్టావు, ఎందుకు సాడ్ గా పెట్టావు అంటే ఒక అబ్బాయి ఏమని రాశాడో తెలుసా అని అడుగుతుంది. ఏంటి చదువు అంటాడు మన రామ్. ఇంకా అప్పుడు మన టీచర్ మొదలు పెడుతుంది, నాకు మొబైల్ అవ్వాలని ఉంది, ఎందుకంటే నేను ఒకవేళ మొబైల్ అయితే మా అమ్మ నా మీద అరవకుండా నాతోనే టైం స్పెండ్ చేస్తుంది. అంటే మొబైల్ తో ఫస్ట్ నేను, సెకండ్ నా మొబైల్. మా అమ్మ నా మీద అరవకుండా నాతోనే టైం స్పెండ్ చేస్తుంది. మా నాన్న బిజీగా ఉన్నప్పుడు నేను ఎంత పిలిచినా పలకడు, అదే నేను మొబైల్ అయితే నన్నే స్క్రోల్ చేస్తూ ఉంటాడు. అదే మా అమ్మకి మా నాన్నకి ఎన్నిసార్లు పిలిచినా నేనైతే పలకరు, అదే ఫోన్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. నా దగ్గరికి అలా వస్తే ఎంత బాగుంటుంది. అందుకే నాకు మొబైల్ అవ్వాలని, ఎందుకంటే నేను ఎప్పుడు మా అమ్మ నాన్న చేతిలోనే ఉంటాను. ఇప్పుడైతే వాళ్ళు నా చేయి పట్టుకోవట్లేదు, అదే నేను మొబైల్ అయితే వాళ్ళు నన్నే పట్టుకుని ఉంటారు, వాళ్ళ దగ్గరగా ఉంటాను, వాళ్ళ చెవు దగ్గర ఉంటాను, వాళ్ళ దగ్గరగానే ఉంటానని రాస్తాడు. అది చూసిన టీచర్ కి కళ్ళలో నీళ్లు నిండిపోతాయి. ఆ పక్కన వింటున్న రామ్ కి కూడా కళ్ళలో నీళ్లు నిండిపోయి ఆయన అడుగుతాడు, అయ్యో ఏంటి పిల్లాడు ఇలా రాశాడు, పాపం ఎవరో ఏంటో అని బాధపడతారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ టీచర్ అప్పుడు చెప్తుంది, ఇది ఎవరో కాదు మన కొడుకు చింటూ అని. అది విన్న మొగుడు పిల్లలు షాక్ అయిపోయి కళ్ళలో నీళ్లు పెట్టుకుని బాధపడిపోతూ ఉంటారు. అయ్యో మన చింటూ రాసాడా ఇలా అని. ఇక అదంతా మళ్ళీ 2-3 సార్లు చదువుకుని
తల్లి కదా తట్టుకోలేకపోయింది. అదేంటి నా కొడుకు ఇలా రాశాడని. అప్పుడే వాళ్ళిద్దరు జరిగినవన్నీ టీవీలో చూపించినట్టు ఫ్లాష్ బ్యాక్ వాళ్ళకి రీవైండ్ అవుతుంది, ఏమేమి జరిగాయి అని. ఆ పిల్లోడు వీళ్ళ దగ్గరికి రావడం, వాళ్ళు లేదు అని ఫోన్ పట్టుకోవడం, ల్యాప్టాప్ పట్టుకోవడం, బిజీ అయిపోవడం. ఇప్పుడు పేరెంట్స్ ఎలా అయిపోయారంటే పోనీ వర్కింగ్ డేస్ లో కార్పొరేట్ వర్క్ అందరికి తెలిసిందే, నిజమే. ఎంత కాలంలో Correct. పనే చేస్తాం. అవును. వీకెండ్స్ లో కూడా వాళ్ళ లైఫ్ చూసుకోవడం ఎక్కువ అయిపోయింది. ఆ నెట్ఫ్లిక్స్ అవును. టైం పాస్ పాపం దానికి ఆ పిల్లోడి మీద చాలా ఎఫెక్ట్ పడిపోయింది. అదే ఆ పేరెంట్స్ కి అర్థమయ్యి ఆ నెక్స్ట్ వీకెండ్ నుంచి ఎవ్రీ వీకెండ్ ఫోన్లు ల్యాప్టాప్లు ఏం లేకుండా డిజిటల్ డీటాక్స్ అని వాళ్ళు మొదలుపెట్టి ఎటువంటి గ్యాడ్జెట్స్ లేకుండా 2 రోజులు సాటర్డే సండే పిల్లోడితోనే స్పెండ్ చేయడం మొదలు పెట్టారు. ఇది కథ మీనింగ్. ఇంత ఎమోషనల్ గా ఉందంటే ఈ కథ నిజంగా ప్రతి ఒక్కరికి వింటే ఇక్కడ టచ్ అవుతుంది. అవును ఈ కథ వినన్నా చాలా మంది పేరెంట్స్ మారాలి. అవును నిజంగా. పాపం పిల్లలు, చిన్న పిల్లలకి ఏంటంటే అది ట్రామాలా ఉండిపోతుంది. ఏదైనా చిన్నప్పుడు మనం చూసి నేర్చుకున్నది లైఫ్ అంతా గుర్తుండిపోతుంది. అదే పాపం పిల్లలకి చిన్నప్పుడు ఆ టైం లేకపోతే వాళ్ళకి ఎప్పుడు నన్ను ఎవరు ఇష్టపడరు, నాకు ఎవరు లేరు, మా అమ్మ నాన్న నన్ను చూసుకున్నప్పుడు ఇంక నన్ను ఎవరు పట్టించుకుంటారా అనే ఇది వాళ్ళలో ఉండిపోతుంది. అలా ఉండకుండా ఉండడానికి కదా. బావోయ్ అసలు నాకే ఎలాగో అయిపోయింది ఆ కథ విన్న తర్వాత. నిజంగా అంటే మీరు అన్నట్టు వాళ్ళు చాలా సున్నితమైన మనసులు. పాపం అమ్మా నాన్న ప్రేమ తప్ప వాళ్ళు ఏది ఆశించారు. అప్పుడు వాళ్ళకి ఏం అంత జ్ఞానం ఉండదు కదా, వాళ్ళకి ఇంట్లో ఉన్నదే కావాలనుకుంటారు. కావాలి 24 గంటలు ఉండేదే అమ్మా నాన్నతోనే వాళ్ళు ఉండేది కాబట్టి ఆ మనుషులే కావాలనుకుంటారు. అదే అర్థం కాక మన బిజీలో నిజంగా ఈ కథ చూసైనా వినైనా అందరూ మారాలనే అవును కోరుకుంటాం. అవును నిజంగా. అంతే కదా, ఎంతమంది పిల్లలు ఉంటారో ఇలా అనుకొని బాధపడే పిల్లలు. అవును అవును ఇది కథ కాబట్టి ఓకే, అవును. రియల్ లైఫ్ లో ఇదే ఉంది. చాలా మంది ఉంటారండి. ఇప్పుడు ఈ చింటూ చెప్పుకోగలిగాడు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నకి అర్థమైంది. కొంతమంది పిల్లలు చెప్పుకోలేరండి. ఇప్పుడు చాలా మంది ఎక్స్ప్రెస్ చేయలేరు, లోపలే దాచేసుకుంటారు. చెప్తే మళ్ళీ అమ్మ నాన్న ఫీల్ అవుతారేమో, లేకపోతే అమ్మ నాన్న నన్ను కొడతారేమో, తిడతారేమో, మాకు ఇప్పుడు లేకపోతే నీకు డబ్బులు రావు, నేను పని చేయాలి, పని చేయడం వల్ల డబ్బులు వస్తున్నాయి కాబట్టి అలవాటు చేసుకో, అర్థం చేసుకో అనే వాళ్ళు కూడా కానీ ఉంటారు. ఎవరి కోసం కష్టపడుతున్నాం అనేది మనం చూడాలి. పిల్లల కోసమే కదా. ఆ పిల్లలకి టైం ఇవ్వకపోతే మన కష్టం ఏంటి, వృధానే కదా. అవును అవును. పాపం పేరెంట్స్ సైడ్ లో వాళ్ళు రైట్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి But అర్థం కాలేదు. ఇవ్వాలి. ఎంత బిజీగా ఉన్నా పిల్లలకి టైం ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సిందే. అవును వాళ్ళ కోసం మనం కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి టైం ఇవ్వడంలో ప్రాబ్లం ఏంటి? అంతే. ఒక చిన్న టెస్ట్ వల్ల వాళ్ళ అమ్మకు అర్థమైంది ఆ బాబు ఎంత బాధపడుతున్నాడు అని. సో ఇలా చాలా మంది ఇళ్లలో పాపం చాలా మంది పిల్లలు పేరెంట్స్ లవ్ లేక బాధపడుతుంటారు, కేర్ టేకర్స్ ని పెట్టేస్తారు. అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేసి ఎంత కాదన్నా అట్లీస్ట్ ఒక 2 hours అయినా పిల్లలతో స్పెండ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గరే నేర్చుకుంటారు. ఇప్పుడు మన అమ్మా నాన్నల దగ్గర నేర్చుకున్న అంతే విలువలే కదా. మనం ఇప్పుడు పాటిస్తున్నాం కదా. అందుకే ఇప్పుడు పిల్లలు ఎలా అంటే అలా తయారైపోతారు. అవును అవును నిజంగా. ఏమున్నా మనం మన పెద్దల దగ్గర నేర్చుకునే పాటిస్తాం. సో ఆ స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సూపర్ సాయితి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.